ముందుగా అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు, మరి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు అంటే అధికార మదంతో మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అంటే ఇష్టం వచ్చినట్లు సమాజం తలదించుకునే విధంగా, సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్రంలో ప్రజానికం అందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి మాటలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇలాంటి వ్యక్తులను అంటే సమాజానికి చెడు కలిగించేటువంటి వ్యక్తులను, సమాజానికి అన్యాయం చేసేటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి ఆ రోజుల్లో మాటలు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి మాటలను, ఆయన గతంలో ఏం మాట్లాడారో ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలి. కానీ అలాంటి మాటలు అంటే అంత పదజాలంతో మాట్లాడి, బూతులు మాట్లాడి ఈరోజు ఆ మాటలను కూడా నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారిని తిట్టారు. అసలు కనీసం సమాజంలో ఉన్నామన్నటువంటి జ్ఞానం లేకోకుండా ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం ఖండించింది ఆ రోజుల్లో. కానీ ఈరోజు చట్ట ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలి, పోసాని కృష్ణమురళి లాంటి వారిని కట్టడి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఆదోనిలోనే మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోసాని కృష్ణమురళి గారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఆదోని జనసేన పార్టీ వైసీపీని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే వారికి, సమాజంలో అంటే ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడే వారికి, ఇక్కడ అంటే మహిళల్ని దూషించినటువంటి వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక్కసారి ఆదోని ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వారిని ప్రోత్సహిస్తున్నారంటే మరి ఇది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి లాంటి వారు కూడా మా ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకుల్లో చాలా మంది ఉన్నారు. మరి మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్లప్పన్న గారిని కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఇన్ఛార్జ్ గారిని కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడి, ఇష్టానుసారంగా మాట్లాడి, సమాజం చూస్తుందన్నటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మా పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా కట్టడి చేయాలి. ఒక ఆదోనికి మాజీ శాసనసభ్యులుగా వహిస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వాటన్నిటిని కట్టడి చేయాలి. ఈరోజు నేను మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని అడుగుతా ఉన్నాను. ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి గారు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిండేది కదా. పోసాని కృష్ణమురళి గారు ఏదున్నా రాజకీయంగా మాట్లాడాలి,
వ్యక్తిగత విమర్శలు చేయకూడదని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి పోసాని నా కృష్ణమురళి గారికి తెలియజేసి ఉంటే కనీసం మీ మాట అయినా విని ఆయన మారుతుండేమో. పోసాని కృష్ణమురళి గారికి మీరు చెప్పింటే మారుతుండేమో కదా. కనీసము మీరు ఆ రోజు చెప్పి ఉంటే ఈ రోజు ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదేమో కాదు కదా. ఈరోజు ఆ రోజుల్లో అధికారం ఉందని చెప్పి ఇష్ట రాజ్యంగా మాట్లాడి అధికారం పోయిన తర్వాత అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము ఈరోజు పోసాని కృష్ణమురళి పైన మరి నిన్న అదేవిధంగా మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా మాట్లాడారు. అంటే కక్షపూరితంగా అరెస్టులు చేశారని చెప్పి. మేము కక్షపూరితంగా, మా ప్రభుత్వం కక్షపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఈరోజు పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఉండకూడదు. సమాజంలో ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మా ప్రభుత్వం యొక్క ధ్యేయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. ఇలాంటి పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిగత విమర్శలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా చేయాలనేది ఒక సంకల్పంతోనే చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో బూతులు మాట్లాడేటువంటి వారిని, సమాజం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి వారిని కట్టడి చేయడమే మా యొక్క కూటమి యొక్క ఎజెండా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి కనీసం రానున్నటువంటి రోజుల్లో కూడా మా ఆదోని వైసీపీ నాయకుల యొక్క భాషను మార్చుకోవాలని చెప్పి కూడా ఆదోని జనసేన పార్టీగా వైసీపీ నాయకులను ఖండిస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు.